హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు రవిశంకర్. వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు మన టాపిక్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో బ్యాంక్ అకౌంట్ని ఎలా ప్రీ వ్యాలిడేట్ చేయాలి అని. ఈ ప్రీ వ్యాలిడేషన్ని 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. ఒకటి పోర్టల్ ద్వారా, ఇంకొకటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ ద్వారా. ఈ వీడియోలో మనం ఫస్ట్ మెథడ్ మాత్రమే చూద్దాం. సెకండ్ మెథడ్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళేదానికన్నా ముందు మీరు ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ ట్యూటోరియల్స్ అండ్ న్యూ పోర్టల్లో ఐటీఆర్ ఫైలింగ్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంటెంట్ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం కవర్ చేసేవి ఫస్ట్ది ప్రీ వ్యాలిడేషన్ అంటే ఏమిటి, నెక్స్ట్ ప్రీ వ్యాలిడేషన్కి ఉండాల్సిన ప్రీ రిక్విజిట్స్, అండ్ నెక్స్ట్ ప్రీ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో టాపిక్లోకి వస్తే, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీరు ఆన్లైన్ మోడ్లో ఐటీఆర్ ఫైల్ చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అయి ఉంటేనే మీరు రిటర్న్ ఫైల్ చేయడానికి వీలవుతుంది. అండ్ అలానే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ క్లెయిమ్ చేయాలనుకున్నా కూడా బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేషన్ కంపల్సరీ. అండ్ మీరు ఒకవేళ ఈవీసీ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేద్దాం అనుకున్నా కూడా బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అయి ఉండాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేషన్ అంటే ఏం లేదండి, మీ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ని మీ పాన్ డీటెయిల్స్తో వెరిఫై చేసి డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదో చెక్ చేయడమే, అంతే. మనకి ప్రీ వ్యాలిడేషన్తో అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఉన్నట్లయితే ఆ అమౌంట్ వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పొరపాటును కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు. అండ్ అలానే రిఫండ్ ప్రాసెసింగ్ కూడా ఫాస్ట్గా జరిగి అమౌంట్ త్వరగా మనకి వచ్చే అవకాశం ఉంది. సో ఎలా చూసినా మన బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేషన్ చేసుకోవాల్సిందే. అలా ప్రీ వ్యాలిడేట్ చేయాలంటే మీ దగ్గర ఏముండాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి అండ్ మీకు యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. రెండవది, మీ పాన్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అండ్ లాస్ట్ రిక్వైర్మెంటు, మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అండ్ అదే మొబైల్ నెంబరు మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్తో కూడా లింక్ అయి ఉండాలి. ఇవి మనకి ప్రీ వ్యాలిడేట్ చేసుకోవాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ప్రీ వ్యాలిడేషన్ ప్రాసెస్ని చూద్దాం. మనకి ఈజీగా ఉండడానికి ప్రీ వ్యాలిడేషన్ ప్రాసెస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈచ్ కేటగిరీలో మనం ఏ ప్రాసెస్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ కేటగిరీ చూస్తే, మీరు మీ బ్యాంక్ అకౌంట్ని ఓల్డ్ పోర్టల్లోనే ప్రీ వ్యాలిడేట్ చేసేసి ఉంటే ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, మీరు ఓల్డ్ పోర్టల్లో ప్రీ వ్యాలిడేట్ చేయలేదు, సో ఇప్పుడు న్యూ పోర్టల్లో ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటే. అండ్ థర్డ్ కేటగిరీ, మీరు న్యూ పోర్టల్లో ప్రాసెస్ స్టార్ట్ చేశారు కానీ ఇంకా వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంటే. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీలో మనం ఏం చెక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫస్ట్ కేటగిరీ అంటే, మీ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఓల్డ్ పోర్టల్లో ప్రీ వ్యాలిడేట్ అయ్యి ఉంటే. మీరు ఆల్రెడీ ఓల్డ్ పోర్టల్లో మీ బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ చేసి ఉంటే న్యూ పోర్టల్లో ఆ స్టేటస్ని ఎలా వెరిఫై చేసుకోవాలో ఇప్పుడు నేను లాగిన్ అయి చూపిస్తాను. సో న్యూ పోర్టల్లో చెక్ చేయాలంటే incometax.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ లాగిన్ బటన్ యూస్ చేసుకుని మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని లాగిన్ అయిపోండి. నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని పోర్టల్లో లాగిన్ అయిపోయాను. ఒకవేళ మీకు లాగిన్ ప్రాసెస్ తెలియకపోతే, మనం ఇన్కమ్ ట్యాక్స్ న్యూ పోర్టల్ గురించి డాష్బోర్డ్ పార్ట్ 2 అనే వీడియో చేసాం. దానిలో మీకు ఎలా లాగిన్ అవ్వాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. లాగిన్ అయ్యాక మీరు డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మై బ్యాంక్ అకౌంట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఇక్కడ మీ ప్రీ వ్యాలిడేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు 3 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి యాడెడ్ బ్యాంక్ అకౌంట్స్, ఇంకొకటి ఫెయిల్డ్ బ్యాంక్ అకౌంట్స్, ఇంకొకటి రిమూవ్డ్ బ్యాంక్ అకౌంట్స్. నా ప్రొఫైల్లో అయితే మొత్తం 3 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ అయినాయి. ఒకటి ఐడిబిఐ, ఈ 2 ఎస్బీఐనే, సేమ్ అకౌంట్ నెంబర్సే. ఎందుకు 2 యాడ్ అయినా తర్వాత చూద్దాం. యాడెడ్ బ్యాంక్ అకౌంట్స్లో మీరు ప్రీ వ్యాలిడేషన్ రిక్వెస్ట్ కోసం యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇలా ఫెయిల్డ్ బ్యాంక్ అకౌంట్స్లో మీరు ప్రీ వ్యాలిడేషన్ రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత ఏదైనా రీజన్ వల్ల ప్రీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ కాకపోతే మీకు ఫెయిల్డ్ బ్యాంక్ అకౌంట్స్ ట్యాబ్లో కనిపిస్తాయి. ఈ కేసులో నాకేం లేవు కాబట్టి మీకు ఫెయిల్డ్ బ్యాంక్ అకౌంట్స్లో 0 కనిపిస్తుంది. రిమూవ్డ్ బ్యాంక్ అకౌంట్స్ అంటే మీరు ఆల్రెడీ యాడ్ చేసిన దాన్ని రిమూవ్ చేస్తే ఈ ట్యాబ్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో వ్యాలిడేటెడ్ అని కనిపిస్తుంది. అంటే నేను ఓల్డ్ పోర్టల్లోనే దీన్ని వ్యాలిడేట్ చేశాను, వ్యాలిడేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ వ్యాలిడేటెడ్ అండ్ ఈవీసీ ఎనేబుల్డ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేయాలంటే,
మీరు మీ డీటెయిల్స్తో పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత నేను చెప్పినట్టు ఇప్పుడు మై బ్యాంక్ అకౌంట్స్లోకి వచ్చి చూస్తే ఇక్కడ మీకు వ్యాలిడేట్ అని కనిపిస్తే ఆల్రెడీ మీ అకౌంటు ప్రీ వ్యాలిడేట్ అయిపోయినట్టే, ఓల్డ్ పోర్టల్లో కానీ న్యూ పోర్టల్లో కానీ. సో ఇక్కడ నాకు ఎలా చూపిస్తుందో మీకు మీ ప్రొఫైల్లో కూడా లాగిన్ అయ్యాక ఇలానే చూపించాలి. అదే ఇక్కడ నా ఎస్బీఐ అకౌంట్ చూస్తే వ్యాలిడేటెడ్ అండ్ ఈవీసీ ఎనేబుల్డ్ అని చూపిస్తుంది. అంటే ఈ బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అయిపోయింది అండ్ ఈవీసీ ప్రాసెస్ కూడా రెడీ అని చూపిస్తుంది. ఈవీసీ ప్రాసెస్ని మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా రీజన్స్ వల్ల మీ ఆధార్ ఓటీపీతో మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని వెరిఫై చేసుకోలేకపోతే ఈవీసీతో వెరిఫై ఈజీగా చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్కి ఈవీసీ ఫెసిలిటీ కూడా ఎనేబుల్ చేసుకోవాలంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఉన్న మొబైల్ అండ్ మీరు బ్యాంక్కి ఫర్నిష్ చేసిన మొబైల్ నెంబరు సేమే అయి ఉండాలి. మెయిల్ ఐడి ఒకటే ఉన్నా వేరు ఉన్నా ప్రాబ్లమే ఉండదు. కానీ మొబైల్ నెంబర్ మాత్రం రెండిట్లోనూ సేమ్ అయి ఉండాలి. ఇక్కడ వ్యాలిడేటెడ్ అని కానీ వ్యాలిడేటెడ్ అండ్ ఈవీసీ ఎనేబుల్డ్ అని కనిపిస్తే అయిపోయిందా అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. అదేంటంటే ఈ మధ్య కొన్ని బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి కదా. మెర్జ్ అయిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ సేమే ఉంటుంది, బట్ ఐఎఫ్ఎస్సి మారిపోతుంది. సో మీరు కనుక అలాంటి కేసులో కవర్ అయితే ఇక్కడ వ్యాలిడేటెడ్ అని చూపించినా కానీ ఇక్కడ రీవ్యాలిడేట్కి వెళ్ళి ఇక్కడ మీ కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ వ్యాలిడేట్ చేసుకోండి. ఎందుకంటే మీ ఐఎఫ్ఎస్సి మారిపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఉంటే ప్రాసెస్కి ఇబ్బంది అవుతుంది. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ జనరల్గా మీ పాస్బుక్ ఫస్ట్ పేజ్లో ఉంటుంది. అలా కాకపోతే గూగుల్లో బ్యాంక్ అండ్ బ్రాంచ్ నేమ్తో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. సో ఇలా అప్డేట్ చేసుకున్నాక 10 to 12 వర్కింగ్ డేస్ లోపు మీ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. తర్వాత అప్డేట్ అయిందో లేదో చూడాలంటే ఇక్కడ వ్యూ బ్యాంక్ డీటెయిల్స్కి వెళ్ళి చూడొచ్చు. సో ఇది ఫస్ట్ కేటగిరీ అండి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీకి వస్తే అంటే ఓల్డ్ పోర్టల్లో మీ బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అయ్యి లేదు, సో న్యూ పోర్టల్లో ప్రీ వ్యాలిడేట్ చేద్దాం అనుకుంటే అలా మీ బ్యాంక్ అకౌంట్ని ప్రీ వ్యాలిడేట్ చేసుకోవడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూద్దాం. వేరే వీడియోలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా బ్యాంక్ అకౌంట్ని ఎలా ప్రీ వ్యాలిడేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీరు కొత్తగా మీ బ్యాంక్ అకౌంట్ని ప్రీ వ్యాలిడేషన్ కోసం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది కదండి, ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ తిరిగి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మీ అకౌంట్ టైప్ కరెంట్ అకౌంటా, సేవింగ్ బ్యాంక్ అకౌంటా, సీసీయా, ఓడీనా, ఎన్ఆర్ఓ అకౌంటా సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా మనకు అందరికీ ఉండేది సేవింగ్ బ్యాంక్ అకౌంటే. సో మీకు సూటబుల్ అయిన అకౌంట్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ టైప్ ప్రైమరీనా, జాయింట్ అకౌంటా, అంటే సింగిల్గా ఓన్ చేస్తున్నారా, జాయింట్ అకౌంట్ అయినా హోల్డ్ చేస్తే జాయింట్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ బ్యాంక్ తాలూకా ఐఎఫ్ఎస్సి కోడ్. జనరల్గా ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో ఫస్ట్ పేజ్లో ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నేము అండ్ మీ బ్రాంచ్ నేమ్ కనిపిస్తాయి. ఈ రెండు మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేయగానే మీ బ్యాంక్ నేము, బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. ఇక్కడ నేను మీకు చూపించడం గురించని నేను ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రీ వ్యాలిడేట్ అయిపోయినవే నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను. అలా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కనిపిస్తాయి. మనం ముందు మాట్లాడుకున్నట్లు మీరు మీ బ్యాంక్ అకౌంట్ని ఈవీసీకి ఎనేబుల్ చేయాలంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్లో ఉన్న డీటెయిల్స్నే మీరు బ్యాంక్కి కూడా ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ని అండ్ ఈమెయిల్ ఐడిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ రావాలి. మేబీ వెబ్సైట్లో ఇంకా గ్లిచెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా టైం పడుతుందేమో. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉన్న డీటెయిల్స్. ఇక్కడ చూడండి, మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కూడా సేమ్ మొబైల్ నెంబర్ ఉంటే నో ఇష్యూ. మెయిల్ ఐడీస్ డిఫరెంట్ ఉన్నా నో ప్రాబ్లం, దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో డిఫరెంట్ అండ్ బ్యాంక్తో లింక్ అయినది డిఫరెంట్ అయితే రెండు సేమ్ మొబైల్ నెంబర్ ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు ప్రీ వ్యాలిడేషను ఇష్యూ లేకుండా అయిపోతుంది అండ్ ఈవీసీకి కూడా ఈజీ అయిపోద్ది. ఎలా మార్చుకుంటారన్నది మీ ఇష్టం. అంటే మీరు బ్యాంకుకి వెళ్ళి మార్చుకోవడం ఈజీ అయితే అలా చేయండి. లేదు ఎక్కడికి వెళ్లకుండా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అయ్యి పోర్టల్లో మార్చుకుంటానంటే అదైనా ఓకే. కానీ రెండిట్లో ఒకటే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, అది గుర్తుంచుకోండి. సో అలా సేమ్ ఫోన్ నెంబర్ ఉండేలా చూసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక
ఇక్కడ వ్యాలిడేట్ క్లిక్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా ఒక మెసేజ్ వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీ వ్యాలిడేట్ అయిన అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ వ్యాలిడేట్ చేయట్లేదు. కానీ మీకు వచ్చే మెసేజ్ ఇలా ఉంటుంది. మీరు వ్యాలిడేట్ క్లిక్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ వ్యాలిడేట్ అవ్వడానికి 10 to 12 వర్కింగ్ డేస్ పట్టచ్చు. అంతవరకు మీకు వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని స్టేటస్ చూపిస్తుంది. ఒకసారి వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిపోతే మీకు ఇలా వ్యాలిడేటెడ్ అని చూపిస్తుంది. ఈవీసీ కూడా సేమ్ బ్యాంక్కి మీరు ఎనేబుల్ చేసుకుంటే వ్యాలిడేటెడ్ అండ్ ఈవీసీ ఎనేబుల్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు వ్యాలిడేషన్ ప్రాసెస్ స్మూత్గా అయిపోవాలంటే మీ నేము పాన్లో ఉన్నట్లుగా మీ బ్యాంక్ రికార్డ్స్లో కూడా ఉండాలి. అండ్ మీ మొబైల్ నెంబరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఉన్నదే మీ బ్యాంక్ రికార్డ్స్లో కూడా ఉంటే చాలా ఈజీగా వ్యాలిడేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఇది కొంతమంది క్లయింట్స్కి వ్యాలిడేషన్ చేసేటప్పుడు చూసిన నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో అలా ఇంతవరకు మాట్లాడుకున్న ప్రాసెస్లో మీ డీటెయిల్స్ని యాడ్ చేసుకుని ప్రీ వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ కేటగిరీకి వస్తే అంటే మీరు వ్యాలిడేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినా కానీ ఇంకా మీకు ఇక్కడ వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తూ ఉంటే అంటే ఇక్కడ అప్పుడు ఏం చేయాలో చూద్దాం. నార్మల్గా అయితే వ్యాలిడేషన్ ప్రాసెస్ 10 to 12 వర్కింగ్ డేస్ అని చెప్తారు. కానీ మీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే విత్ ఇన్ ఏ వీక్ లోపే మీకు వ్యాలిడేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఏమవుతుందంటే న్యూ పోర్టల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మీరు వ్యాలిడేషన్ రిక్వెస్ట్ పెట్టుంటే అప్పుడున్న గ్లిచెస్ వల్ల మ్యాక్సిమం మీ వ్యాలిడేషన్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అయ్యి ఉండదు. సో ఏం చేస్తారంటే మీరు రిక్వెస్ట్ ప్లేస్ చేసినప్పటి నుంచి ఒక 2 to 3 వీక్స్ చూడండి. అప్పటికీ మీ వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తూ ఉంటే అది అలా వదిలేసి మళ్ళీ సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తోనే ఇంకొక రిక్వెస్ట్ ప్లేస్ చేయండి. ఏం కాదు, సేమ్ బ్యాంక్ డీటెయిల్స్తోనే మళ్ళీ ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసుకొని మళ్ళీ వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నాది సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబరే, కానీ 2 సార్లు నేను వ్యాలిడేట్ చేశాను కదా యాడ్ చేసుకుని. కాబట్టి మీరు ఒకే బ్యాంక్ అకౌంట్ని 2 సార్లు వ్యాలిడేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మీకు వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చాలా రోజులు అలాగే ఉన్నట్లయితే మళ్ళీ మీరు సేమ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కొట్టుకొని మళ్ళీ నేను చెప్పిన ప్రాసెస్లో యాడ్ చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు సెకండ్ కేటగిరీలో మాట్లాడుకున్నాం కదా, అలా చేసుకోండి. అది కూడా మీకు వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చాలా రోజులు చూపిస్తుంటేనే మీ బ్యాంక్ అకౌంట్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్తో కూడా లాగిన్ అయ్యి ప్రీ వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నా 2 బ్యాంక్ అకౌంట్లు సేమ్ యాడ్ అయి ఉన్నాయి కదండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది చూసారా, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అని. ఇది ఎలా యాడ్ అయిందంటే నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. అదే ఈ అకౌంట్ చూస్తే నేను ఓల్డ్ పోర్టల్లో లాగిన్ అయ్యి మాన్యువల్గా ప్రీ వ్యాలిడేట్ చేసుకున్నాను. సో సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో మళ్ళీ యాడ్ చేయొచ్చా లేదా అని డౌట్ అవసరం లేదు, యాడ్ చేసుకోండి. ఎప్పుడూ మీకు వ్యాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని చాలా రోజుల నుంచి ఉండిపోతేనే. ఒకసారి వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత సేమ్ అకౌంట్ని మీరు రిఫండ్కి నామినేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇది టిక్ చేసుకోండి. ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్కి రిఫండ్ నామినేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ బటన్ యూస్ చేసుకొని. ఏదైనా కానీ న్యూ పోర్టల్ పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు కాబట్టి రిక్వెస్ట్ ప్లేస్ చేశాక కొంత టైం వెయిట్ చేసి చూడండి. అలా అని మరీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ డ్యూ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. ఈ ప్రాసెస్ని ముందే చేసేసుకొని ఫైలింగ్ రెడీ అయిపోతే మీకు ఐటీఆర్ ఫైలింగ్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేషను ఆన్లైన్ ఐటీఆర్ ఫైలింగ్కి మ్యాండేటరీ. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.